హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూరీ చపాతీలోకి ఎప్పుడూ ఒకే రకం కూర చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా వైట్ కుర్మా చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వైట్ కుర్మా మనకు పూరీ చపాతీలోకే కాకుండా పులావ్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వైట్ కుర్మా చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, అర టీ స్పూన్ సోంపు, కొద్దిగా పుదీనా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, 5-6 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత 1 మీడియం సైజ్ బంగాళదుంపను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆలూను మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఆలు, క్యారెట్ మనకు ఈ విధంగా కొద్దిగా మగ్గుతాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాకు ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు మరో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కూరగాయ ముక్కలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత బఠానీ కూడా ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకున్న మిక్సీ జార్లోనే అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి తొలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపి మరో నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత వైట్ కుర్మా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కుర్మాను బౌల్లోకి తీసుకొని పూరీ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పులావ్లో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వైట్ కుర్మా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.